నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ఎస్‌సి ఇప్పుడు నేను ట్రై చేశారు. నిన్న బూమరాంగ్ అయింది. ఇవాళ ఏటైందని చూద్దాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో బ్లైండ్ ట్రేడింగ్ చేశారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లోని. అది కూడా కొద్దిగా టైమ్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చారని తెలుస్తున్నది. కానీ ఆ బ్లాక్ బాక్స్‌లో ఏం జరుగుతుందని ఎవరికీ తెలీదు. అలాగని ఒక ట్వీట్ చేశారు ఎవరో. నేను ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేయకపోవడం వల్ల నేను పెద్దగా చూడలేదండి. బేసికల్లీ మేమన్నీ సరిగ్గా చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈ సరిగ్గా చేయడం వలన ఏటైందంటే లాస్ట్ 2 మినిట్స్‌లోనే లాస్ట్ నిమిషంలో 200 పాయింట్స్ పెరిగిపోయింది నిఫ్టీ. అదే సమయంలో సెన్సెక్స్ మాత్రం 200 పాయింట్లు పెరగలేదు. సెన్సెక్స్ వేరే డైరెక్షన్‌లో ఎళ్ళింది. నిఫ్టీ వేరే డైరెక్షన్‌లోకెళ్ళింది. అదే సమయంలో సెన్సెక్స్ 200 పాయింట్లు పెరగలేదు. ఇది రేర్ కాదు. నిఫ్టీ ట్రేడింగ్ ప్రాసెస్‌లో చేతేశారు. ఆ చేతిరియడం వల్ల ఇంపాక్ట్. ఇవాళ మార్నింగ్ ఏటైందో ఓపెన్ చేసినప్పుడు సెన్సెక్స్‌కి, నిఫ్టీకి చాలా ఆర్బిట్రేషన్ గ్యాప్ ఉంది. ఆ ఆర్బిట్రేజ్ గ్యాప్ క్లోజ్ చేయడానికి డబాలని మార్నింగ్ ఏమో 200 పాయింట్స్ నిఫ్టీ పడింది. సెన్సెక్స్ ఫ్లాట్‌గానే ఉంటుంది. ఇది జరిగింది. నేను లాస్ట్ 200 మినిట్స్‌లో పెరిగిన 200 పాయింట్స్ ఇవాళ మార్నింగే తీసేసి ఓకే. నిఫ్టీ ఏదో తోసినట్టుగా ఎళ్తుంది. ఇండియాకేమో ఎఫ్‌సిఎన్ఆర్ $42 బిలియన్ వచ్చింది. ఇంకా 2 మాసాలు నన్ను ఇంకా చాలా అప్పు తీసుకొని ఇస్తాం అని చెప్తున్నాడు. మనమోన్ టైంలో జరిగింది, ఇప్పటికి జరిగిన దాంట్లో ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. అప్పుడు అమెరికా తరగతి ఇంట్రెస్ట్ రేట్ జీరోలో ఉంటుంది. చాలా కాలం వరకు జీరో ఉంటుంది. పేపర్ దీనివల్ల ఇదయింది. దీంట్లో అమెరికా తరగతి ఇంట్రెస్ట్ రేట్ ఏమో 3 నుంచి 3.75 వరకు ఉంది. ఇంకా 0.5% పెరుగుతుందని ప్రిడిక్షన్ ఉంది. దీనివల్ల ఇండియన్ బాండ్స్‌లకు మార్కెట్ ఏమో ప్రెషర్‌లో ఉంటుంది. ఎందుకంటే ఎందుకని కంప్యూటర్ సైన్స్ బాండ్ రేట్ ఏమో 6.8లో ఉంచారు. బాండ్‌లో డబ్బులు రావడం లేదు. బ్లూంబర్గ్ ఆల్తలక్ ఇండెక్స్‌లో ఈ బాండ్‌ని తలపలేదు. కానీ ఎఫ్‌సిఎన్ఆర్ దగ్గర డబ్బులు లోన్‌కే వస్తున్నాయి. దానివల్ల రూపీ ఏమో 95.34 సేఫ్‌గా ఉంది. ఇదవుతున్నది రియాలిటీ. ఇవాళ గోల్డ్ ఏమో $50 తగ్గింది. ఆ నేరో రేంజ్‌లో ట్రేడ్ అవుతున్నది. ఒక 4000 కింద మీద అవుతుంది. ఇప్పుడు 4000 మీదే ఉంది. 4000 కింద వెళ్ళలేదు. 4200 కూడా మీదకెళ్ళడం లేదు. సో, ఈ నేరో రేంజ్‌లో గోల్డ్ ట్రేడ్ అవుతున్నది. ఇదవుతున్నది గోల్డ్. వెండి ఏమో ఫ్యూచర్స్ మార్కెట్‌లో 218లో ఉంది. 2,18,000 ఓకే. 218 ఒక గ్రామ్‌కొస్తుంది. కొన్న ముందేమో అమ్మడానికి ట్రై చేసి చూడండి. ఏం రేట్ వస్తుందో తెలుస్తుంది. అదవుతున్నది రియల్ ప్రైస్ ఆఫ్ సిల్వర్. ఇది మీకు చాలా టైం చెప్పాను. ఇవాళ ముఖ్యమైన న్యూస్ గురించి చూద్దాం. ముఖ్యమైన న్యూస్ ఏంటంటే ముత్తూట్ ఎందుకు పడింది? చాలామంది అడుగుతున్నారు దాన్ని. ముత్తూట్ పడడానికి కారణం ఏంటంటే మార్జిన్ ప్రెషర్. మార్జిన్ ప్రెషర్ అంటే ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3% తగ్గాయి. 10.5%కి వచ్చింది. 13% ఉన్న మార్జిన్ 10.5%కి వచ్చేయడం వల్ల మార్కెట్ దానికి పనిష్ చేసింది. దానివల్ల పడింది నిన్న మార్కెట్. గోల్డ్ ఇంకా 6 నెలలకు పెరగదు. అనగానే నిత్యం కంపల్సరీగా మార్కెట్ కూడా తెలుసు. 6 నెలల తర్వాత ఏంటవుతుందన్నది అన్‌సర్టెనిటీ ఉండడం వల్ల గోల్డ్ రేట్ పెరగలేదంటే, లోన్ కూడా అంత లెవెల్‌లో పెరగదని చెప్పి మార్కెట్ క్యాపిటల్ దీంట్లోనే ఈ స్టాక్‌ని కొట్టేశారు. నా తాలూకు పొజిషన్ ఏంటంటే ఇంకో 6 నెలలకి 1 ఇయర్‌కి గోల్డ్ బ్రేక్‌ఔట్ అవ్వడం కష్టం. కానీ దాని తర్వాత గోల్డ్ డెఫినెట్‌లీ వస్తుంది. అలా బ్రేక్‌ఔట్ వచ్చినంత వరకు ఆ ముత్తూట్ ప్రెషర్‌లో ఉంటుంది. ఓకే. మణపురం ఇప్పుడు అవుతుంది 85% గోల్డ్ ఉంది. 85% ఇప్పుడు 195% గోల్డ్ ఉన్నారంటే ముత్తూట్‌కి ఏంటి వాల్యుయేషను? అదే వాల్యుయేషన్ మణపురంకొస్తుంది. ఇదంతా చూడగానే ముత్తూట్ పడడానికి మార్జిన్ ప్రిస్క్రిప్షన్ మళ్ళీ కింద కొట్టారంటే కన్సిడర్ చేయడానికి ముత్తూట్ ఇది పడతన్న కొద్దీ 1, 2 కన్సిడర్ చేయడానికి కరెక్ట్‌గా అని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ చూసామంటే ఇవాళ గోల్డ్ తంగమల్లి మళ్ళీ పడింది. టైటన్ పడింది. ఓకే. అదే సమయంలో ఇవాళ సాయంకాలం కళ్యాణ్ జ్యువెల్లర్స్ రిజల్ట్స్ వస్తుంది. ఇవాళ డాక్టర్ రెడ్డి కూడా పడింది. దీని తప్ప ఇంకా పెద్ద మూవ్‌మెంట్ ఏంటి లేదు. నాకు తెలిసినంత వరకు ఏంటని న్యూస్ చూద్దాం. ఐటీసీ గురించి ఒక న్యూస్ వచ్చింది ఇప్పుడు మనకి. ఐటీసీలో ఏంటి న్యూస్ అంటే ముల్డ్ పేపర్ హాయితుల్లా తిలక సెంచురీ పేపర్ పుల్ ఫండ్ ఏమో 3,500 కోట్లకు 3,000 ఆర్ 3,500 కోట్లు కొనడానికి ఒప్పుకున్నారు. ఫుల్ డబ్బులు ఇచ్చేశారు. అదేమో ఐటీసీ చేతికొచ్చేసింది. ఈ క్వార్టర్ నుంచి దాని తలకి ఎర్నింగ్స్ నాడికెళ్తుంది. సో, ఐటీసీ ఇండియాస్ లార్జెస్ట్ పేపర్ కంపెనీ అయిపోయింది.
నేను చెప్తున్నట్టుగా సిగరెట్ నుంచి డబ్బులు తీసుకొనొచ్చి మిగతా అన్ని దాంట్లోని యేసుకొని వస్తున్నారు. ఇది రావడానికి చాలా టైం అవుతుంది. అది వరకు మనం వెయిట్ చేసి చూడాలి. ఇది ఐటీసీ గురించి డెవలప్‌మెంట్. సెల్‌లో నాకు పైన ఒక కన్జ్యూమర్ సెల్‌లో నాకు పెండ, కన్జ్యూమర్ గూడ్స్, బాటిల్ ఓకే. వీటికి తయారు చేసే సెల్లో వరల్డ్‌ని రాథోడని 1960స్‌లో స్టార్ట్ చేశారు. రాథోడ్ అంటే ప్రకాష్ రాథోడ్. ఆయన ఫ్యామిలీ కలిపిన అందరూ ఇద్దరు పిల్లలు చైర్మన్ అండ్ 2 డైరెక్టర్‌గా ఉన్నారు. వాళ్ళేమో ఇప్పుడు వాళ్ళేమో కంపెనీ ఏమో బెయిన్ క్యాపిటల్‌తోని అమ్ముతారనే ఒక న్యూస్ వస్తున్నది. కోటక్ మహీంద్రా అవుతున్నది. ప్రమోటర్స్‌కి అడ్వైజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇది 75% షేర్స్ ప్రమోటర్‌తోనే ఉంది. అది వీళ్ళు 3,000,00,00,000 మాట్లాడుతున్నారని తెలుస్తున్నదిప్పుడు. ఇవాళ షేర్ ప్రైస్ ఏమో 344లో ఉంది. సెల్లో వరల్డ్ ఆన్ అండ్ ఆఫ్. చాలా మందితో మాట్లాడారు. ఈ మ్యాటర్‌కి. అలాగే డాక్టర్ రెడ్డికి హైలీ యూజ్ చేసే మందు నోట్లో చెప్పడం అవ్వడం లేదు. ర్యాట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి ఇది ఆఫ్రికాలో చాలా ఎక్కువ ఉంటుందంట. అది ఆ డ్రగ్‌ని మళ్ళీ ఈ రేర్ డ్రగ్ సౌత్ ఆఫ్రికాలోనే డాక్టర్ రెడ్డికి అప్రూవల్ దొరికిపోయింది. ఇది రెండవుతున్నది సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్. సెల్లో వరల్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐటీసీ చెప్పేసాను. ఈ విషయం కూడా చెప్పేసాను. నాలుగవుతున్నది స్పేస్ ఎక్స్ పడుతూనే ఉంది. స్పేస్ ఎక్స్ పడడానికి మెయిన్ కారణం ఏమో వంతలకి క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్. ఇప్పటి వరకేమో ప్రైవేట్ కంపెనీ ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్ ఎవడు చూడలేదు. ఎస్ఎన్‌పి ఏమో ఎస్ఎన్‌పి 500లో వచ్చిన ఇన్వెస్టర్. దానివల్ల మాగ్నిఫికేషన్ గ్రాస్‌లో చూసి ఎస్ఎన్‌పి 500 చూస్తున్నారు. എല്ലാ టెక్ స్టాక్స్ అంతా మీద పెగురుతూనే ఉంది. ఎందుకని చూసారంటే ఇప్పటి వరకు కింద పడింది. వార్ పాస్ అయిపోయింది. అన్నీ సరిగ్గిపోతుంది. ఓకే. ఇంకా బాగానే ఉంటుంది ఫ్యూచర్. అలాగా సంతోషంగా సెలబ్రేషన్ చేసింతో ఉన్నట్టు. అలాగా సూపర్ అని చెప్పేస్తూనే ఉంది. పెరుగుతూనే ఉంది. ఇక్కడ ముఖ్యమైన న్యూస్ ఏంటంటావంటే టీచర్ లాంటి కంపెనీ 18% పెరిగింది. బ్రోకర్స్ ఏమో 35% వరకు స్టాక్ వాల్యూ పెరుగుతుందన్నట్టు. మనం హీరో మోటార్ కార్ప్‌ని ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తున్నాం. ఈ కంపెనీ ఎబిటా బ్రేకింగ్ చేసేసింది. యాక్చువల్లీ కొంచెం లాస్. మనం చూసిన వరకు మనం చార్లీ మంగర్ స్కూల్. ఎబిటా లేదంటే మనం మరీ అదేమో దాన్ని ఇంకా ప్రాఫిటబుల్ అవ్వలేదు. కొంత శీఘ్రంగా ప్రాఫిట్ అయిపోతుంది నమ్ముకోవచ్చు. ఏదైనా కూడా ఉంది మన దగ్గర. హీరో మోటార్ కాపు తినడానికి రెడీగా ఉంది. హీరో మోటార్ కాప్ ఏం చెప్తున్నానంటే ఇప్పటి వరకు మేము సిటీ 100, 125 ఇప్పుడు కిలాడి బండే చేస్తుంటాయి. కమింగ్ ఫార్వర్డ్ ప్రీమియం చేసానికెళ్ళి ప్రీమియం మొబిలిటీ సర్వీసెస్ ఇస్తామని అంటున్నారు. ప్రీమియం మోటార్ సైకిల్, స్కూటర్స్‌లో కాన్సంట్రేట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి మార్కెట్‌లో అలాగ ఇమేజ్ లేదు. మనకు తెలీదు. నెక్స్ట్ అవుతుంది న్యూస్ పేపర్‌లోని ఇంకో పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఈ రిస్కా ఆర్డినరీ యూజ్ చేసే బండ్లన్నీ చైనీస్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారంటున్నారు. ఎంజీ కూడా చైనీస్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ చైనా వాళ్ళే యాప్ నుంచి యూజ్ చేసి రోడ్‌లో డిస్కషన్ ఆపేచేస్తున్నారు. దానివలన అమెరికాలో ఏం చేశారంటే బ్లాక్ కట్ బ్యాన్ ఇచ్చారు. జపాన్‌లో హైబ్రిడ్ బెండ్ అమ్ముతున్నారు. ఇండియాలోని ఎలాగ పొజిషన్ తీసుకుంటారన్నది మనకి తెలీదు ఇప్పటి వరకు. కానీ ఇది ఎఫెక్ట్ చేస్తున్నది ఇప్పుడు. ఈ రిస్కాస్‌ని. ఫస్ట్ టైమ్ అమెరికా అండ్ జపాన్ కలిపి ఇద్దరు మార్కెట్‌లో యెన్‌లో కొని డాలర్‌ని ప్రాపప్ చేస్తున్నారు. నార్మల్లీ ఇలాగ బ్యాంక్ ఆఫ్ జపాన్ చేస్తే అమెరికా ఊడుతుంది. జపాన్ అవుతున్న చీపెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. వాల్యూని ప్రాప్ చేస్తారన్నప్పుడే చీప్ డబ్బులు అమెరికాకు వస్తుందని కార్పొరేషన్ కూడా చెప్తున్నారు. అమెరికా కూడా చీప్ డబ్బులు కావాల్సిన ఉందని ఈ పని చేశారు. ఇవాళ ఫెడరల్ బ్యాంక్ 3.5% పడింది. ముత్తూట్ కూడా పడి కరెక్ట్ అయింది. ఇలాగ గోల్డ్ రిలేటెడ్ బ్యాంక్స్, కంపెనీస్ ఇవన్నీ ఇదంతా కన్సిడర్ చేయడానికి ఇది మంచి ఆపర్చునిటీ అని థ్యాంక్ యూ. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ కొట్టండి, బంధుమిత్రులకి అండి వాళ్ళు కూడా త్వరగా చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది.
ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిలవంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ రూకొని కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.